ఫిబ్రవరి 7న ఎంఆర్పీఎస్ తలపెట్టిన వేల గొంతులు లక్ష డప్పుల కార్యక్రమానికి తమ సంపూర్ణ మద్దతు తెలియజేస్తామని ఓయూజేసీ చైర్మన్ కొత్తపల్లి తిరుపతి తెలిపారు. హైదరాబాద్ ఉస్మానియా యూనివర్సిటీ ఆర్ట్స్ కళాశాల వద్ద కొత్తపల్లి తిరుపతి ఆధ్వర్యంలో వేల గొంతులు లక్ష డప్పుల కార్యక్రమానికి మద్దతుగా మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ లక్ష డప్పులు వేల గొంతుల కార్యక్రమానికి మాదిగ అనుబంధ విద్యార్థి సంఘాలు అన్ని పెద్ద ఎత్తున పాల్గొని విజయవంతం చేయాలన్నారు. ఎస్సీ వర్గీకరణ అంశం సుప్రీంకోర్టు ధర్మాసనం తీర్పు ఇవ్వడం జరిగిందన్నారు. తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఎస్సీ వర్గీకరణ త్వరగా అమలు చేయాలని కోరారు. ఉద్యోగ నోటిఫికేషన్ కంటే ముందే ఎస్సీ వర్గీకరణ అమలు చేసి ఎస్సీ వర్గానికి న్యాయం జరిగేలా చూడాలని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కోరారు. రిజర్వేషన్ల పోరాట సమితి ఎంఆర్పీఎస్ తలపెట్టినటువంటి లక్ష డప్పులు 1000 గొంతుల సాంస్కృతిక కార్యక్రమానికి ఆదివాసీ విద్యార్థి సంఘాన్ని పక్షాన మద్దతు తెలియజేస్తా ఉన్నాం. ఈ రాష్ట్రంలో వర్గీకరణ అంశం మీద 30 ఏళ్లుగా మాన్యశ్రీ మందకృష్ణ మాదిగ పోరాట ఫలితం ఈరోజు వర్గీకరణ అంశం తెర మీదకి రావడం జరిగింది. సబ్బండ వర్గాలు కూడా ఈ వర్గీకరణ అంశాన్ని ఓన్ చేసుకొని తమ యొక్క ప్రాంతాల నుంచి, పల్లెల నుంచి, గూడాల నుంచి హైదరాబాద్ నగరానికి ఫిబ్రవరి 7వ తారీఖున రావడం జరుగుతుంది. దానిలో భాగంగానే ఆదివాసీ విద్యార్థి సంఘంగా మేము సైతం వర్గీకరణ ఎంఆర్పీఎస్ తలపెట్టినటువంటి వర్గీకరణ ఉద్యమానికి మద్దతు తెలియజేస్తూ ఉన్నాం. లక్ష డప్పులు 1000 గొంతుల ప్రోగ్రాంకి ఓయూజేఏసీ పూర్తి మద్దతుగా తెలియజేస్తుందని, ఆ కార్యక్రమానికి ఓయూ విద్యార్థులు, ఓయూజేఏసీ నాయకులు మరియు ఆ ప్రోగ్రాంకి అనుకూలంగా ఉన్న అన్ని విద్యార్థి సంఘాలు ఆ ప్రోగ్రాన్ని సక్సెస్ చేయాలని సందర్భంగా తెలియజేస్తున్నాను. ఆ ప్రోగ్రాము భారత రాజ్యాంగం ప్రకారము చట్టమైన డిమాండ్, న్యాయబద్ధమైన జనాభా ఎంతుంటే అంత రిజర్వేషన్ ఉండాలని ఆనాడు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ భారత రాజ్యాంగంలో రాయడం జరిగింది. అది సుప్రీంకోర్టు దాన్ని అమలు చేయమని ఇవ్వడం జరిగింది. ఈ రాష్ట్ర ప్రభుత్వం దాన్ని తొందరగా అమలు చేయాలని, వచ్చే నోటిఫికేషన్లో ఆ రిజర్వేషన్ అమలు చేయాలని సందర్భంగా తెలియజేస్తున్నాను. విద్యార్థి మిత్రులకు ఫిబ్రవరి 7న జరిగే ప్రోగ్రాంకు లక్ష డప్పులు 1000 గొంతుల ప్రోగ్రాన్ని ఎల్బీనగర్ ఎల్బీ స్టేడియం నుండి తరపు నుంచి మాట్లాడుతున్నాను. ముందుగా రేపు ఫిబ్రవరి 7వ తారీఖు జరగబోయే 1000 గొంతులు లక్ష డప్పులు కార్యక్రమాన్ని ఈ యొక్క ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థి సంఘాల వాళ్ళు అందరూ కూడా ఏకమయ్యి ప్రతి ఇంటి నుంచి ఒక డప్పు తీసుకొని వచ్చి ఉద్యోగస్తులు కానీ ఎవరైనా కానీ మన్యశ్రీ మందకృష్ణ మాదిగ అన్నారు నాయకత్వంలో ఈ యొక్క సభను విజయవంతం చేయాలి. 30 సంవత్సరాల సుదీర్ఘ పోరాటంలో ఎన్నో అవమానాలు, ఎన్నో అవహేళనలు జరిగినా కానీ పట్టుదల విక్రమార్కుల్లాగా మందకృష్ణ మాదిగ అన్న నాయకత్వంలో ఎంఆర్పీఎస్కు అండగా ఉండాలి. అదేవిధంగా ఓయూ ఉస్మానియా యూనివర్సిటీ జాక్ తరఫున కూడా విద్యార్థి సంఘాల కూడా అందరూ రావాలి. ఎల్బీ స్టేడియం నుంచి అంబేద్కర్ స్టాచ్యూ వరకు అడుగడుగున ఆ రోజు ఈ యొక్క కాంగ్రెస్ ప్రభుత్వానికి, రేవంత్ రెడ్డి గారికి మేము మా పక్షాన ఇంతమంది ఉన్నామని మేము తెలియజేసుకున్నానికి ఈ యొక్క మా యొక్క వర్గీకరణ కూడా తక్షణమే అమలు చేయాలి. ఇప్పుడు జరగబోయే రిజర్వేషన్లు కూడా ఈ వర్గీకరణ అయినాకనే మాకు ఈ నోటిఫికేషన్లు వేయాలి. అప్పటిదాకా అయ్యేద్దు. గౌరవనీయులు రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి విజ్ఞప్తి, మీ నిరుద్యోగుల పక్షాన మీరు ఉంటాడని కోరుకుంటూ నా యొక్క మనవి.